మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ అయితే నేను ఎగ్గు పులుసు అయితే చేస్తున్నానండి. ఫస్ట్ ముందుగా కళాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకో. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఇలాచీలు, లవంగాలు, సాజీరా, చెక్క, దాచిన చెక్క అయితే వేసేసుకుందామండి. ఒక 2 పచ్చిమిర్చి వేసేసుకోండి. ఆనియన్స్ వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి, 1 టీ స్పూను. చిటికెడు పసుపు వేసుకోండి. సో ఇప్పుడు ఒక టమాటా అయితే వేసేసుకుందామండి. వెదర్ చాలా కూల్గా ఉంది కదా, అందుకని చింతపండు అయితే ఎక్కువగా వేయట్లేదు నేను. సో టమాటా అయితే యాడ్ చేస్తున్నాను, అందుకని కొంచెమే చింతపండు రసం అయితే వేస్తాను. రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు వేసుకోవడం వల్ల కొంచెం మంచిగా మగ్గిపోతుంది, అందుకని సాల్ట్ వేస్తున్నాను ముందే. సో ఇదైతే మగ్గిపోయిందండి. ఇప్పుడైతే కారం అయితే వేసేసుకుందాము. 1 టీ స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేసుకోండి. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోండి. సో ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసేసుకుందాము. మసాలా వేసుకోండి. సో పులుసు అయితే మరిగిపోయిందండి. ఇప్పుడైతే ఎగ్స్ అయితే వేసేద్దాము. ఒక 10 మినిట్స్ అయితే ఉంచేసుకోవచ్చండి. ఇంకా 10 మినిట్స్ కొంచెం మరిగే వరకు ఉంచేసుకొని చూడండి ఫ్రెండ్స్, నోరూరిచ్చే ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై ఫ్రెండ్స్.